నిన్న పవన్ కళ్యాణ్ గారు సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టారు. అందరూ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలని, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి డాయస్ మీద కూర్చోబెట్టారు. మీరందరూ కూడా ఈ కార్యకర్తలు పనిచేస్తేనే, ఈ కార్యకర్తలు రక్తం చిందిస్తేనే, ఈ కార్యకర్తలు శ్రమిస్తేనే మేము ఇక్కడ అధికారంలో కూర్చున్నాం అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలని చెప్పారు. మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిందని చెప్పి కార్యకర్తలను పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అదొక సమాధానం. నేను అందరని చెప్పను కానీ చాలా మందికి అది సమాధానం. రెండోది ఏంటంటే, నా వెనకతలు తిరిగే వాళ్ళు జస్ట్ భవిష్యత్తు భద్రత లేకుండా, బాధ్యత లేకుండా, కుటుంబ బాధ్యత లేకుండా తిరగొద్దు. మీరు స్థిరపడండి, పార్టీకి స్థిరపరిచేటి చెయ్యండి అని చెప్పారు. ఆ రకంగా ఆయన ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు నిజంగా ఆయన వెనకాల తిరుగుదాం అనుకున్న కుర్రోడు అప్పటి వరకు విద్య మీద కేంద్రీకరించకుండా, దృష్టి కేంద్రీకరించకుండా, తర్వాత విద్య మీద దృష్టి కేంద్రీకరించి ఆయన చాలా లక్షల రూపాయలు జీతం తీసుకుని అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత, అన్న నీ వల్ల నేను ఎదిగాను, ఇది మన పార్టీ, నేను మీతో ఉంటానని చెప్పాడు. ఇలాంటి సైనికులు కావాలని. ఎందుకంటే జస్ట్ సినిమా అభిమానులు, రాకపోతే వెనకతలు తిరిగే వాళ్ళు, వీళ్ళు కొట్టేవాళ్ళు వీళ్ళు కాదు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ బాధ్యతగా చూసుకున్న వాళ్ళే రేపు పొద్దున సమాజాన్ని మార్చగలిగే శక్తి అవుతారు అన్నది ఒకటి. రెండోది, ఆయన డబ్బు లేని రాజకీయంతో మొదలెడతానన్నారు. లెఫ్ట్ లో మొదలెట్టారు, రైట్ లో మొదలెట్టారు, రైట్కి వెళ్ళారు అన్నీ చెప్పారు కదా. అన్నిటికీ సమాధానం చెప్పారు ఆయన. ఎందుకంటే నేను ఆదర్శాలు అంటూ చావడానికి సిద్ధంగా లేను. నా ఆదర్శాలు సిద్ధాంతాలు వదులుకోకుండా నేను అవసరమైన వ్యూహాలు వేసుకుంటూ ముందుకు వెళ్తానన్నారు. చాలా మంచిది. ఆయన ఇంకొకటి త్రిశూల్ వ్యూహం అని చెప్పారు. ఆ త్రిశూల్ వ్యూహం దసరాతో మొదలవుతుంది. దానికంటే ముందు నాకు వచ్చిన కబుర్లు ఏంటంటే, చాలా మంది జన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి నాకు వచ్చింది ఏంటంటే, ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి తీసుకున్నారు ఒక నిర్ణయం, చాలా సంతోషం అని చెప్పి ప్రతి ఒక్కరు ఆనందించారు. కొంతమంది నాయకులు బాధపడ్డారు, దానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, నాయకులు వస్తుంటారు పోతుంటారు, మీరు నేనే పర్మనెంట్ అని. ఇది ఎందుకంటే జనసేన, ఇట్ ఈస్ పీపుల్స్ ఆర్మీ. ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం ఒక సేనాని పెట్టిన పార్టీ. దీనికి ప్రెసిడెంటే సేనాని కింద ఉన్నారు. ఇప్పుడు సేనానితో ఏం పెట్టారు, సేనతో సేనాని అని పెట్టారు కదా. ఇప్పుడు అట్నుంచి తిరిగి సేనానితో సేనా అనే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు సేనతో సేనాని అని సేనాని ముందుకు వచ్చారు. ఇప్పుడు సేనానితో సేనాని, సేనానితో సైన్యం అనే వాళ్ళందరూ కూడా ఈ దసరా నుంచి ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. చాలా మంచి కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను వదలలేదు, వేరే దారిలో వెళ్ళిపోలేదు అని చెప్పి క్యాడర్ చాలా సంతోషించి ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు వస్తున్నాయి, విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. చాలా సంతోషం. అంటే ఇక్కడ కొంతమంది పార్టీకి సంబంధించి జాయినింగ్స్ కావచ్చు, ఇవి కావచ్చు, కొన్ని ఉన్నవి, అవన్నీ కూడా పార్టీ తర్వాత ఏమన్నా ఉండబోతాయి అంటారు సార్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది పార్టీ నాయకుల గురించి, జాయినింగ్స్ గురించి పెట్టింది కాదండి. నాయకులు వస్తే బలపడదు పార్టీ, నాయకులు వెళ్ళిపోతే వీక్ అవుతుంది. ఇది సైన్యం నిర్వహిస్తున్న పార్టీ. ఇక్కడ ఆర్మీ జనరల్ అలాగే ఇదే పరిస్థితి. కాబట్టి నాయకులు వస్తుంటారు పోతుంటారు, అది ఇంపార్టెంట్ కాదు. ఎవరు ఎంత పెద్ద నాయకులు జాయిన్ అయినా, ఎంత పెద్ద నాయకులు వెళ్ళిపోయినా ఈ పార్టీకి ఫరక్ పడదు. కారణం ఏంటంటే, ఇది సిద్ధాంతం మీద, భావజాలం మీద నిర్మిస్తున్న పార్టీ. దీనికి లేట్ అవుతుంది. ఎందుకంటే సిద్ధాంతాలు, భావజాలాలు పూర్తిగా అర్థం కావడానికి టైం పడతాయి. ఎవరైనా కుర్రోళ్ళు వెనకతలు తిరిగి పాడైపోతుంటే తల్లిదండ్రులు తిడతారు నార్మల్గా, అరే నువ్వు ఆ పార్టీ వెనకాల ఈ పార్టీ వెనకాల తిరుగుతున్నావు, నువ్వు బతుకు చూసుకోవని చెప్పేసి. చాలా మంది చదువు వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ నన్ను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలు వదిలేసి, చదువు వదిలేసి రమ్మని చెప్పలా. మీరు సెటిల్ అవ్వండి, తర్వాత నాకు సాయం చేయండి అని చెప్పాను తప్ప, మీకు 25 ఏళ్ళ భవిష్యత్తు, మీ భవిష్యత్తు గురించి ఆయన వస్తే మీరు మీ భవిష్యత్తును తాకట్టు పెట్టేసి, అన్నా నీ వల్ల నా భవిష్యత్తు పోయిందంటే కాదు కదా. ఆ చెంచుల కుర్రోడు, మిగతా డిగ్రీ చదువుకున్న కుర్రోళ్ళు, ఎంబీఏలు చదువుకున్న వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చూసింది ఏంటంటే, నిన్న నేను చూసింది ఏంటంటే, మాట్లాడిన వాళ్ళందరూ సామాన్యులు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, ఇంకెవరు మాట్లాడలేదు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది ఇట్స్ ఎ డిఫరెంట్ పార్టీ. చేసే పీపుల్స్ ఆర్మీ అనేది ఇట్స్ ఎ టైటిల్ ప్రపంచం అందరికీ సరిపోద్దండి. జనసేన అంటే ఏంటంటే, ఇది పీపుల్స్ ఆర్మీ అనేది ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ ఫర్ ఎ స్టేట్, ఫర్ ఎ రిలీజియన్, ఫర్ ఎ రీజియన్. ఇది మన అంతా దేశాన్ని అందరికీ భారతదేశ సేన అవుతుంది, రేపు పొద్దున్న మొత్తం ప్రపంచ సేన అవుతుంది. ఎందుకంటే ఇది పరిధులు లేవు దీనికి. ఆయన పరిధులు పెట్టలేదు పేరు. అంటే పర్టికులర్ గా అటు తమిళ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి, ఒడిశా నుంచి కూడా కొంతమంది వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది డెఫినెట్ గా ఒక రోజు జాతీయ పార్టీ అవుతుంది. సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి
చెన్నైలో అంటే తమిళనాడులో అయితే చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, సార్ మెంబర్షిప్ మేము జాయిన్ అవుతాం, మాకు మెంబర్షిప్ ఓపెన్ చేయండి అని చెప్పి ఒక 5-6 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, మనం ఓపెన్ చేయాలి. నేను మహారాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు నేను మహారాష్ట్రకి వెళ్తే ముఖ్యంగా షోలాపూర్ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అంటే వీవర్స్ కమ్యూనిటీ బేసిక్గా అక్కడ అప్పుడు బొంబాయిలో మహారాష్ట్రలో ఈ ట్రేడింగ్ అంతా ఉన్నప్పుడు వీవర్స్ కమ్యూనిటీ ఎక్కువ అక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు బీసీలు. వాళ్ళందరూ కూడా మేము జాయిన్ అవుతాం, వేలాది సంఖ్యలో లక్షల సంఖ్యలో జాయిన్ అవుతాం, రెడీగా ఉన్నారు. మనం పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేసినా డెఫినెట్ గా విపరీతంగా జనం వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏదో ఆశించి వచ్చేటట్టు కాకుండా ప్రజలకు సేవ చేయడం అన్నది ఏకైక ఉన్నట్టు. ఇప్పుడు పని చేయడానికి అయితే యుద్ధాలు ఉండవు, అపోహలు ఉండవు, పదవుల గురించి అయితే అపోహలు వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అంటారు మీకు 30% అన్నారు, 10% వచ్చింది, అది సెకండరీ. ఆయన ఎలాగో చూస్తారంటే పదవుల కంటే ముందు పని చేయడం నేర్చుకోండి, పని చేస్తూ ముందుకెళ్ళండి, ప్రజలకు సాయం చేయడానికి చేయండి. ఇప్పుడు ఏంటంటే మీ గ్రామం నుంచి మీకు మనుషులు తయారు చేస్తానన్నారు కదా, ఒక గ్రామ స్థాయి నుంచి జనసేన ఒక ఎదిగిన తర్వాత ఆటోమేటిక్ గా రావాల్సిన పవర్ షేరింగ్ అదే వస్తుంది. దాని గురించి దసరాకే చేసేస్తానని చెప్పారు. చాలా అంటే ఆయన సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు ఏమంటే 2 రకాలు జరుగుతాయండి. మన మిగతా పార్టీలు అన్నిట్లో ఏంటంటే ఏదో ఒక నాయకుడు వెనకాల తిరిగితే గుర్తింపు వస్తారు. నిన్న ఆ డాయస్ మీద మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఏ నాయకుడు వెనకాల తిరగల, అసలు వాళ్ళ పేర్లు కూడా నాయకులు తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ఏంటంటే ప్రెసిడెన్షియల్ టీమ్ అని ఒకటి పెట్టి డైరెక్ట్ గా ఫీడ్ ని అంటే ఫీడ్ ఏమో ఇన్ఫర్మేషన్ ఏమో రూట్స్ నుంచి తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడగలిగే వాళ్ళు కానీ ఏదైనా చేయగలిగే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఓపెన్ అయ్యి పైకి వస్తున్నారు. చాలా డేటాబేస్ ఉంది, ఇది జస్ట్ చిన్న శాంపుల్. నిన్న వేలాది మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అందరికీ కూడా పద్ధతి వారిగా మండల ప్రకారంగా లేకపోతే ఒక గ్రామ పంచాయతీ ప్రకారంగా మీటింగ్లు జరుగుతాయి. ఇంకా జరిగి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక జాతీయ నాయకత్వం తయారు చేయాలని ఆలోచన చాలా మంచిది. నాకు తెలిసి ఈ యువతని భవిష్యత్తు రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఘనత గతంలో ఎన్టీ రామారావుకి వచ్చింది, అదే ఘనత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. థ్యాంక్ యూ. మార్చి 14కి కంపల్సరీగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ జనసేన పార్టీని మనం చూడవచ్చు, చూద్దామని అనుకుంటున్నాం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్గానిక్ గా గ్రో అవ్వాలి. మీరు గబుకొని అంటే మిగతా పార్టీలాగా గబగబా వేసుకొని చేయాలంటే ఒక వారం రోజుల్లో అన్ని చేసేవచ్చు. కానీ వారం రోజులు అన్ని చేసినప్పుడు ఎవరో వచ్చి అక్కడ కూర్చుని పోతారు, వాళ్ళు కదపలం. అసలు ఏమి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. మాకు ప్రాబ్లం ఏంటంటే అసలు ఏ పదవి లేకుండా పనిచేస్తున్న వాళ్ళు, పార్టీ గురించి పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదవులు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పదవులు వచ్చి తీసుకొని ప్రజలు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరిది కూడా ఏంటంటే ఒక టైం టెస్టెడ్ గ్రోత్. అదే ఇప్పుడు ఆయన ఆర్గానిక్ గ్రోత్ అంటే చాలా మందికి అర్థం కాదు. ఇది మనం కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది గ్రోత్. ఇది కెమికల్ ఫెర్టిలైజర్ వేయడం లేదు, ఆయన అంతా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వేస్తున్నారు, నెమ్మదిగా గ్రో అవుతుంది. ఆ ఓపిక ఉన్న వాళ్ళకి ఆ త్రిశూలంలో కూడా అదే చెప్పారు కదా, ఆ ఓపిక అనేది సహనం అనేది 3వ సిద్ధాంతం చెప్పారు ఆయన. సో కాబట్టి అది ఆ త్రిశూలంలో సహనం అనేది మా జనసైనికులు అందరికీ కూడా నేర్చుకున్నారు. చాలా వరకు చాలా మంది నేర్చుకున్నారు. సార్ లాస్ట్ గా నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తర్వాత అంబటి రాంబాబు గారు ఒకటి అన్నారు, అంటే ఇక సేనాని ఎప్పుడు సీఎం కాలేడా అని మీరే సెలవు ఇచ్చేసారా అని చెప్పాను. సార్ బేసిక్ గా అంబటి రాంబాబుతో మనం శ్రీరెడ్డితో పోల్చుకోవాలి. ఆయన పాపులర్ చేయకండి. ఎందుకంటే నేను దండం పెడతాను మీకు, అంబటి రాంబాబు గురించి మళ్ళీ మాట్లాడకండి. ఈజ్ నాట్ మ్యాన్. ఆయన ఎవరి తరపున మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మనసులోంచి వచ్చిన మాటలు కావు. ఇప్పుడు ఎందుకు మనం ఏం చేస్తామంటే ఎవరో మాట్లాడగానే వాళ్ళు తీసుకొని మీ సోషల్ మీడియాలో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముందుకు వచ్చేసి సార్ ఈ నెలగా మాట్లాడాడు కానీ కోపం వచ్చి నేను ఇంకోటి మాట్లాడతాను. ఇది అనవసరం, వాళ్ళకి పాపులారిటీ క్రియేట్ చేయడం అనవసరం. ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్సన్. లెట్ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్, లెట్ సత్యబాబు బొత్స సత్యనారాయణ గారు ఆన్సర్. ఎందుకు మీరు ఉక్కు పోరాట కమిటీకి వెళ్ళలేదు అంటే అఖిలపక్షం వేయలేదు? అక్టోబర్ 31, 2021 నుంచి మీరు వెళ్ళిపోయినంత వరకు ఎందుకు వేయలేదు? ఇప్పుడు ఎందుకు వేయమని అడగడం లేదు? సన్నాయి నొక్కులు ఎందుకు? డైరెక్ట్ గా అఖిలపక్షం వేయమని అడగండి. వేయకపోతే మీతో పాటు నేను కూడా కలుస్తాను, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, తప్పేం లేదు. అంతే తప్ప ఎవరు డప్పాడు కొట్టుకుంటూ కుదరదండి. అందరు కలిస్తేనే మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అవుతుంది. ఎవరైనా ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే తన దగ్గర ఉన్న వ్యూహాన్ని చెప్పకుండా అమలు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. ఆ తర్వాత చూసుకుంటే కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే నిన్ను పాతాళం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నారు. ఇప్పుడు 3వ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీ యొక్క వ్యూహాన్ని, త్రిశూల్ అనే వ్యూహాన్ని ఇలా బయట పెట్టేస్తే
ప్రత్యామ్నాయంగా ఎదగకుండా కొన్ని అడ్డుకునే శక్తులు ఏమైనా అవంతరాలు క్రియేట్ చేస్తాయేమో కదా సార్. అదే శక్తిలో అవాంతరాలు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే తట్టుకొని పైకి రావాలి. అదే కదా శక్తి. ఇప్పుడు ఒక విత్తనం భూమిలో వేసారనుకోండి, దాన్ని చేవలు తినడానికి ప్రయత్నిస్తాయి, తర్వాత రకరకాల జంతువులు తినేదానికి ప్రయత్నిస్తాయి, తర్వాత పక్షుల విత్తనాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాయి. అన్ని చేసిన తర్వాత మొక్క మొదలై వృక్షం కావాలి. కాబట్టి త్రిశూల్ వ్యూహం అనేది ఆయన ఏంటంటే ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదండి. ఆయన 7 సిద్ధాంతాల మీద పార్టీ పెట్టారు. ఆ 7 సిద్ధాంతాలు భావజాలాన్ని ఈ త్రిశూల్ వ్యూహం కొద్దిగా అంటే అచీవ్ చేయాలంటే ఈ త్రిశూలం కావాలి. మనకు కావాల్సింది కార్యసాధన 7 సూత్రాలను అమలు చేయాలంటే త్రిశూలం కావాలి. అది గురించి వాళ్ళు తీసుకొచ్చారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన నిన్న ప్రాంగణానికి కూడా అల్లూరి అని పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు ఎప్పుడు చెప్పే యుద్ధం చేశాడు బ్రిటిష్ తో. నేను వస్తున్నాను, పలానా 8 గంటలకు మీకు ఆయుధాలన్నీ కొలగొడతానని చెప్పి మొత్తం కొలగొట్టాడు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లూరి సీతారామరాజుకి కొద్దిగా ఫాలో అవరు. ఆయనకి నచ్చుతుంది అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇవన్నీ నచ్చుతాయి. అందుకని వాళ్ళలాగా నేను చనిపోను అంటాడు. అది ఒకటే. నేను అల్లూరి సీతారామరాజుని నేను అనవసరంగా గుండెలకు బలిగాను, నేను భగత్ సింగ్ ని నేను ఉరికమ్మ ఎక్కను, నేను సామాన్యుడి తరపున యుద్ధం చేసి మొత్తం. అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజల శక్తి, ఆ ప్రజల శక్తి అంతా కూడా తిరిగి వచ్చింది అనుకోండి. రంగస్థలం సినిమా చూస్తే ఆఖరిని ఎవరు కొట్టారు వాడిని? ఒక వ్యక్తి కొట్ల, ప్రజలందరూ కొట్టారు. పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా రంగస్థలం లాగా ప్రజలు తిరుగుపరిచారు. ప్రతి గ్రామంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు నిలదీసే శక్తి ప్రజలకు రావాలి. ప్రతి మండలంలో, ప్రతి వార్డులో అది ఎప్పుడైతే వస్తుందో బాగుపడుతుంది. అంతేగాని ఎవడో వచ్చేదో చెయ్యాలంటే ఎప్పటికీ బాగుపడదు. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు మీరు చూడండి, మీలాంటి యువకులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ కాదు, మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆల్రెడీ యూఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆయన ఇలా చెప్పారు, చేస్తున్నారు, ఇప్పుడు వ్యూహం బయట పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే, జనసేన పార్టీ పెట్టినప్పుడే మేము భారతదేశ సేన అన్నాడు ఆయన. దానికి రాష్ట్రానికైనా చెప్పలేదు, భారతదేశానికి సేన అన్నాడు. కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది అక్కడికి నేను ఆగను. నేను ఏమంటానంటే ఆయన కార్యక్రమం నా వెనకతలో ఉన్న చూస్తే మీకు బ్యానర్ చూస్తే మన నుడి మన నది అని. మన నుడి మన నది అంటే మన భాష, మన నీరు. మన నది అంటే కేవలం నది ఒకటే కాదు, చెరువులు కానీ ఏమైనా. ఇది ప్రపంచానికి సంబంధించింది. ఈ ప్రోగ్రాం కూడా ఏంటంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు, ఆ ప్రాంతం భాష, ఆ ప్రాంతంలో ఉన్న నీటి రక్షణ, అంటే భాషను సంరక్షించుకోవాలి, నీటిని సంరక్షించుకోవాలి, ఆ ఉద్దేశంతో పెట్టింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ ఏమన్నా యూనివర్సల్ ప్రోగ్రామ్స్ తప్ప రీజనల్ ప్రోగ్రామ్స్ కావు. అవి ఇట్స్ యూనివర్సల్లీ అప్లికబుల్. అండ్ దట్స్ వై నేనే ఆ పైన ఉండాలని అనుకోడు ఆయన. ఎక్కడో వాళ్ళు పాలించుకోండి. వాళ్ళు నిజంగా యాదృచ్ఛికంగా ఆయన ఏం అవ్వాలని ఉంటే భగవంతుడు నిర్ణయిస్తే అది అవుతాడు. అంతే తప్ప నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ప్రధానమంత్రి అవ్వాలి, నేనేదో అవ్వాలి అని అనుకుని రాయలేదు ఆయన. కాబట్టి భగవంతుడు ఎక్కడ వరకు క్రియేట్ చేస్తే అక్కడ వరకు క్రియేట్ చేస్తాడు. మన పని మనం చేసుకుంటూ పోదాం. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఆయన తన కర్మ తను చేసుకుంటూ పోతున్నారు. మన అందరినీ కూడా మన కర్మను మనం చేయండి, ఏ ఫలితం వదిలేసేయండి అని. సో ఆయన ఒక కృష్ణ పరమాత్మలు అంటాడు. చూద్దాం, ఇది డెఫినెట్ గా సక్సెస్ అవుతాడని నమ్మకం నాకైతే ఉంది, మీ అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను. జై జనసేన. సరే, ప్రజల కోసం మంచి కోరుకునే వారికి ప్రకృతి సహకరిస్తుంది అంటారు కదా. అలాగే 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పెట్టాం పార్టీ అన్నారు. అలాగే మాకు రీసెంట్ గా వచ్చిన సమాచారం ఏంటంటే ఈ 3 రోజుల విస్తృత స్థాయి సమావేశం పెట్టాలనుకున్నప్పుడు కొంతమంది నాయకులు వర్షం పడుతుందండి, వర్షాకాలం కదా, కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఇప్పుడు వద్దండి అంటే, లేదు మీరు ముందుకు వెళ్ళండి, వర్షం పడదు, ఒకవేళ పడినా ఇబ్బంది లేకుండా చూసుకోండి అన్నారు. అంటే ఈయన ఆలోచనలు ముందైతే వెళ్తాయి అంటారు. అంటే ఈయన ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు. అంటే మంచి పనులు చేసేవాడికి ఎప్పుడు కూడా ప్రకృతి సహకరిస్తుంది. పొరపాటున జగన్మోహన్ రెడ్డి కూడా మంచి పనులు చేసి ఉంటే ఆయన కూడా సహకరించదు. ఆయన మంచి పని చేస్తానని వచ్చాడు, మంచి పని చేయలేదు కాబట్టి సహకరించలేదు. ఎందుకు వెదర్ ఫోర్కాస్ట్ చాలా క్లియర్ గా చెప్పింది. 27 నుంచి 31 వరకు వర్షాలు ఉన్నాయి. మన 28 నుంచి 30 ప్రోగ్రామ్. ఈవెన్ నేను కూడా చెప్పాను, నేను కూడా అధిష్టాన్ని రిక్వెస్ట్ చేశాను, ఇది ఈ టైం మంచిది కాదు, కొద్దిగా ఇబ్బందులు పడతాం మనం. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నిర్ణయించుకుంటే ఆయన కూడా నిర్ణయించడు. ఆయనకి సంకల్పం వస్తుంది, సంకల్పం వస్తే వెళ్ళిపోవడం అంతే. ఏమవుతుంది నేను ఒకటి చెప్తాను, అది టెంట్లో ఎగిపోయినా కూడా వర్షాల్లో కూడా ప్రజలు ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అదే వర్షాలు అంటే కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అవుతుందని టెంట్ల గింట్లు వేయడం తప్ప, వర్షాలు వచ్చినా సరే మీరు చూసుంటారు. ఇదివరకు నేను గుంటూరు జిల్లాలో 2-3 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ రైతులకి, కౌలు రైతులకి ఇది ఇస్తున్నప్పుడు, డబ్బులు ఇస్తున్నప్పుడు విపరీతమైన వర్షం, ఓవర్మైన వర్షం పడింది. నేను అనుకున్నాను ఆడవాళ్ళందరూ కోపం చీరలు కొట్టుతారు, తడిచిపోతాను, హ్యాపీగా వచ్చి కూర్చున్నారు. అసలు రోడ్డు మొత్తం వర్షం పడుతుంది, అసలు ఎవరు కదలా. సో ఏంటంటే ప్రజల్లో ఒకసారి చైతన్యం వస్తే ఈ వర్షం ఆగదండి. వర్షం అనేది మనం చూస్తున్నాం.
అది కాబట్టి కళ్యాణ్ గారు కూడా ఒకటి అనుకుంటే అది ఆగేది లేదు. సో బర్త్డే ముందు ఆయన అందరూ అభిమానులకి మంచి ఆనందం కలిగే మాట చెప్పేసి కార్యక్రమం రూపొందించి దసరా నుంచే త్రిశూల్ వ్యూహం పెడుతున్నానని చెప్పి చాలా మంచి పని చేశారు. సో యూఆర్ ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ. నమస్తే.